మీ పేరు? ఎస్ కళ్యాణి. ఎక్కడి నుండి వచ్చారు? విజయనగరం. విజయనగరం నుండి వచ్చారు. అంటే ప్రతిసారి వస్తారా మీరు ఈ దేవి నవరాత్రులకి? అంటే ప్రతిసారి అంటే కుదరదు, ఎప్పుడు కుదిరితే అప్పుడు వస్తాం, ఏ ఇయర్ కుదిరితే ఆ ఇయర్ వస్తాం. అంటే ఎట్లా అనిపించింది ఏర్పాట్లు అనేది ప్రభుత్వం తరపు నుండి? చాలా ఘనంగా చేశారు, సెక్యూరిటీ మొత్తం బాగుంది. ఫస్ట్ టైం వచ్చారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం అని ఏం లేదు, ఇంతకు ముందు కూడా వచ్చాం. అంటే గతంలో వచ్చారా? వచ్చాం. మరి గతంలోకి ఇప్పటికి ఏమైనా తేడా అనిపించిందా మీకు? నాకైతే పెద్ద ఏం అనిపించలేదు, కాకపోతే అప్పుడు అంత సెక్యూరిటీ ఏమి ఉండేది కాదనమాట. ఈ రోజు కొంచెం బాగానే ఉంది, నిన్నైతే ఫుల్ రద్దీ ఉందని చెప్పారు. అంటే వాటర్ మెయింటెనెన్స్ కానివ్వండి ఎలా? వాటర్ ఎక్కడికక్కడ బత్తులకి సరిపడట్టే ఇస్తున్నారు. క్లీనింగ్ ఎలా ఉంది? బాగుంది, ఎక్కడ ఒక్క చిన్న కాగితం కూడా లేదనమాట. మరి దర్శనం అనేది కంప్లీట్ అయిందా? వేగంగానే అయిపోయింది ఈ రోజు. నిన్నైతే కొంచెం బత్తుల లోడ్ ఎక్కువ అవడం వల్ల లేట్ అయిందంట. అంటే అలంకరణ, అమ్మవారి అలంకరణ మీకు ఎలా అనిపించింది? మాకైతే అసలు రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి. అంటే దర్శనం అనేది ఇంత త్వరగా కంప్లీట్ అవుతుందని మీరు అనుకున్నారా? లేదు, మార్నింగ్ 4కి లేచాం, అవ్వదేమో ఎంత అవుతుంది మధ్యాహ్నం 12 ఎంత అయిద్దిలే అని అనుకున్నాం, కానీ వేగంగానే అయిపోయింది. అంటే మరి ఇంత త్వరగా కంప్లీట్ అయిపోయింది కదా, మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఎలా అనిపించింది మీకు? సెక్యూరిటీ ఎంత దీనిగా ఉండడం వల్ల కదా, ఎవరు అంటే ఒకరికొకరు తోసుకోకుండా ఒక లైన్ లో ఒక దీని మీద వెళ్తున్నారు అనమాట. అంటే మరి తిరుపతి లడ్డు విషయంలో అవినీతి అనేది జరిగింది కదా, మీ మనసుకి ఎలా బాధ కలిగిస్తుంది? మా మనసుకి తిరుపతి ప్రసాదం అనేది ప్రతి ఒక్కరు కళ్ళకద్దుకొని మరీ తీసుకుంటారు కదా, కళ్ళకద్దుకొని మరీ తీసుకునే ప్రసాదాన్ని మనం అలా చేయకూడదు కదా, ఏదో కలిపి దాన్ని అలా అపవిత్రం చేయకూడదని నా ఒపీనియన్. అంటే మరి ఇలా అవినీతి జరిగిందని చెప్పి కళ్యాణ్ గారు దీక్ష అనేది చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చేయడం మంచిదే కదా, మారితే ఇంకొంతమంది అంటే ఆ లడ్డు పైన చాలా మందికి ఇష్టం అనమాట, చాలా ఇష్టంగా తింటారు. దాన్ని అలా చేయడం కొంచెం బాధే, అది మారితే చూడాలంటే. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? శ్రీనివాసరావు అండి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? గద్దెవారి పొలాల నుంచి వచ్చామండి, విజయవాడ గద్దెవారి పొలాలు. అంటే దేవి నవరాత్రులు సందర్భంగా ఏర్పాట్లు అనేది ఎలా చేశారు గవర్నమెంట్? బాగా చేశారండి, సంతృప్తిగానే ఉన్నాము. దర్శనం కూడా గంటలో అయిపోతుంది, వచ్చే భక్తులకి బాగా ఏర్పాట్లు చేశారు, మేమైతే సంతృప్తిగానే ఉన్నాం. అంటే వాటర్ కానివ్వండి, ఇప్పుడు బాబు ఉన్నాడు కదా, దేనికి మీరు ఇబ్బంది పడలేదా? చిన్న బాబు ఉన్నాడు, బాబుని చూపిస్తే వేరే లైన్ లో కూడా పంపించారు, ఇబ్బంది లేకుండా. మాకంతా బాగానే ఉంది. అంటే ప్రజలకు అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అనేది బాగా చేశారు. అంటే వాటర్ అన్ని వాటర్ అన్ని బాగున్నాయి. ఓకే, దర్శనం అయిపోయిందా? అయిపోయిందండి, ఇప్పుడే వచ్చాను. మేము 8:30కి లైన్ లోకి వచ్చామండి, 9ంటికల్లా అయిపోయింది దర్శనం. ఇంత త్వరగా దర్శనం అనేది కంప్లీట్ అవుతుందని అనుకున్నారా మీరు? ఈ రోజు మేము అనుకోలేదు, శుక్రవారం బాగా రద్దీగా ఉంటది అనుకున్నాం. ఒక అరగంటలో అయిపోయింది మాకు దర్శనం, అమ్మవారి దయ వలన. అంటే అమ్మవారి అలంకరణ మీకు ఎలా అనిపించింది? బాగుందండి, ఈ రోజు అలంకారం గాయత్రీదేవి అలంకారం బాగుంది. మరి గతంలో వచ్చారా మీరు? వచ్చాం, ప్రతి సంవత్సరం వస్తాండి, 9 రోజులు దర్శనానికి వస్తాం. మరి అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా అనిపించిందా మీకు? తేడా అంటే ఏం లేదండి, వాళ్ళు బాగా చేశారు, వీళ్ళు బాగా చేశారు. ఈ సంవత్సరం ఇంకా బాగుంది. అంటే మరి తిరుపతి లడ్డు విషయంలో అవినీతి అనేది జరిగింది కదా, అది మీ మనసుకి ఎలా బాధ కలిగిస్తుంది? అది తప్పేనండి, బాధగానే ఉంది. ఒక హిందూగా నేను బాధపడుతున్నాను. ఓకే, అంటే ఇలా అవినీతి జరిగిందని చెప్పి కళ్యాణ్ గారు దీక్ష అనేది చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అది మంచిదే, మంచి పద్ధతి అండి. పవన్ కళ్యాణ్ గారు చేసిన దీక్ష అది మంచి పద్ధతే. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? రమేష్. ఎక్కడి నుండి వచ్చారు మీరు? వైజాగ్ నుండి వచ్చారు. అంటే ప్రతిసారి వస్తారా మీరు ఈ దేవి నవరాత్రులకి? ప్రతిసారి వస్తాం. అంటే ఎలా చేసింది గవర్నమెంట్ అనేది దేవి నవరాత్రుల సందర్భంగా ప్రతి ఒక్క ఏర్పాట్లు అనేది ఎలా ఉన్నాయి? గవర్నమెంట్ ఏర్పాట్లు బాగా చేసాయి, బాగా ఉంది. అంటే వాటర్ కానివ్వండి, లేడీస్ కి వాష్రూమ్స్ కానివ్వండి, అన్ని బాగున్నాయా? అన్ని బాగా ఉన్నాయి. అంటే దేనికైనా ఇబ్బంది పడ్డారా మీరు? దేనికి ఇబ్బంది పడలేదు. దర్శనం చేసుకున్నారా? దర్శనం అయిపోయింది, ఎంతసేపట్లో అయింది? ఫ్రీగా అయింది. లడ్డమే రాయాల్సిందన్నమాట, ఎంత అయింది, ఫ్రీగా దర్శనం అయింది. అంటే ఇంత త్వరగా దర్శనం అనేది కంప్లీట్ అవుతుందని మీరు అనుకున్నారా? లేదండి, అది బాగా అయింది ఈసారి, ఎప్పుడు కనీ రీతిలో అయింది. అంటే అమ్మవారి అలంకరణ మీకు ఎలా అనిపించింది? బాగా ఉందండి, అమ్మవారి దర్శనం చాలా బాగా దర్శనం ఇచ్చారు, బాగా చూసాము. మరి గతంలో వచ్చారా మీరు? గతంలో వచ్చాం, గతం కొంచెం అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా అనిపించింది? తేడా ఉంది, బాగా ఉంది. ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఇంకా అంటే మీకు ఏది బెస్ట్ అనిపించింది? ఇప్పుడే బెస్ట్, ఇప్పుడే బాగుంది. అంత ముందుగా ఇప్పుడే బాగుంది.
అంటే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు పెట్టారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి, చాలా బాగుంది, అంతా బాగుంది. మరి తిరుపతి లడ్డు విషయంలో అవినీతి అనేది జరిగింది కదా, మీ మనసుకి ఎలా బాధ కలిగిస్తుంది? చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. తెలుసుకొని న్యాయం చేయడం చాలా నీతిగా ఉంది. అంటే మరి ఇలా అవినీతి జరిగిందని చెప్పి కళ్యాణ్ గారు దీక్ష చేశారు కదా, దాని గురించి మీకు ఎలా అనిపిస్తుంది? చేయడం వల్ల మనకు అంత తెలియదు కదా, ఈ విషయం మనకు తెలియదు కదా. అదే బాగుంది. ప్రతి సంవత్సరం వచ్చిన దర్శనం వేగం కావద్దు. ఈ సభ బాగానే అయింది. ఈ వాటర్ బ్యాట్లు పెట్టి ప్రసాదాలు పెట్టి కూర్చునే కౌంటర్ అంతా బాగానే ఉంది, చాలా నీట్ గా ఉంది. దీక్ష చేయడం చాలా అందరికీ మంచిది. మన గురించే దీక్ష చేశారు పవన్ కళ్యాణ్. మీ పేరు? హేమంత్ రెడ్డి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? బెంగళూరు నుంచి. బెంగళూరు నుండి వచ్చారు. అంటే ప్రతిసారి వస్తారా మీరు ఈ దేవి నవరాత్రులకి? ఫస్ట్ టైం వచ్చింది. మరి ఎలా అనిపించింది? అంటే గవర్నమెంట్ ఏర్పాట్లు అనేది దేవి నవరాత్రుల సందర్భంగా ఎలా చేసింది? అన్ని ఏర్పాట్లు బాగుంది, దర్శనం కూడా బాగానే అయిపోయింది. అంటే వాటర్ కానివ్వండి, లేడీస్ కి వాష్రూమ్స్ కానివ్వండి, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయా? వాటర్ ఇస్తా ఉన్నారు, బాగానే ఉంది. అన్న ప్రసాదము బాగానే ఉంది, కానీ ఇన్ఫర్మేషన్ సరిగా ఇస్తలేదు. ఎవరు అడిగినా మాకు తెలియదు అంటున్నారు. కొంచెం కోఆపరేట్ గా మాట్లాడతలేదు, కొంచెం ర్యాష్ గా మాట్లాడుతూ ఉన్నారు. అంటే దర్శనం చేసుకున్నారా మీరు? దర్శనం చేసుకున్నాం. ఎంతసేపట్లో అయింది మీకు దర్శనం అనేది? హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది. అంటే ఇంత త్వరగా కంప్లీట్ అవుతుందని మీరు అనుకున్నారా? అస్సలు అనుకోలేదు. అట్లీస్ట్ 3-4 అవర్స్ అన్న అవుతుంది అనుకుంటాను. మరి ఎలా అనిపించింది మీకు? ఈ ఏర్పాట్లు అంతా బాగుంది, కానీ కొంచెం నీట్నెస్ కూడా వెరీ గుడ్, సూపర్ గానే ఉంది. కానీ ఇన్ఫర్మేషన్ కౌంటర్స్ ఇంకా ఎక్కువ పెడితే బాగుంది. అట్లీస్ట్ మేము బాత్రూమ్ కొంచెం మార్నింగ్ ఇబ్బంది పడినాము, అది టెంపరవరీగా పెట్టుండారు, అది కొంచెం నీట్నెస్ లేదు. మిగతా అంతా ఆల్ ఈజ్ గుడ్. అంటే అమ్మవారి అలంకరణ మీకు ఎలా అనిపించింది? సూపర్ బాగుంది. టుడే గాయత్రి అమ్మవారు అంతా మాకు తెలియదు, ఫస్ట్ వచ్చినాం కదా, కనుక్కున్నాం, బాగుంది. ఫస్ట్ టైం వచ్చారు కదా, మరి మీకు ఎలా అనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుంది. పక్కనే మేము ఫస్ట్ చూస్తాండేది ఇక్కడ కృష్ణా నదిని, టెంపుల్ ని ఫస్ట్ టైం చూస్తాము. అన్ని బాగుంది, బాగా అనిపించింది. ఓకే, అంటే మరి తిరుపతి లడ్డు విషయంలో అవినీతి అనేది జరిగింది కదా, మీ మనసుకి ఎలా బాధ కలిగిస్తుంది? అంటే తప్పు చేస్తుంటే శిక్షించాలి. అందరూ తప్పు చేస్తున్నారు అంటారు. తప్పు చేస్తుంటే మాత్రం వాళ్ళని వదిలిపెట్టకూడదు, కానీ దాన్ని ఎంక్వైరీ చేసి కరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయాలి ఎవరు తప్పు చేసినారో అనేసి. అంటే మరి ఇలా అవినీతి జరిగిందని చెప్పి కళ్యాణ్ గారు దీక్ష అనేది చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే దీక్ష చేసేది మంచిదే, మన హిందూ తత్వాన్ని అందరికి చెప్పడం మంచిదే, కానీ అది తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. ఊరికే ఆరోపణ చేసేది, సైలెంట్ అయ్యేది కాదు. ఎవరు తప్పు చేసినారో ఎప్పటికైనా వాళ్ళని శిక్షించాలి. ఓకే, థ్యాంక్ యూ.